అన్నం సాయి ఒక మాదిగ యువకుడు 12వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లో పడుకొని ఉన్నటువంటి వ్యక్తిని మోకల దుర్గా ప్రసాద్ అనే ఒక అగ్రవర్ణానికి చెందినటువంటి వ్యక్తి ఇంట్లో నుంచి తీసుకొని పోయి నైట్ అంతా 9 గంటల నుంచి దాదాపు 12 గంటల మధ్యలో సాయిని హత్య చేసి అతి కిరాతకంగా చంపినటువంటి దుర్గా ప్రసాద్ని కేసు కట్టి అరెస్ట్ చేయాలని గత 2-3 రోజులుగా అనేక కుల సంఘాలు ఆ కుటుంబాన్ని పరామర్శించి కుటుంబానికి ధైర్యం చెప్తూ మీడియా ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి తెలియజేసే విధానంలో భాగంగా చాలామంది మాట్లాడటం జరిగింది. అయితే ఈ కేసులో 12వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో వచ్చినటువంటి వ్యక్తి ఒక మనిషిని చంపడం అనేది ఎక్కడ జరిగే పరిస్థితి కూడా కాదు. సాయిని అత్యంత దారుణంగా రాళ్ళతో కొట్టాడని చెప్పి అక్కడ స్పష్టంగా కనపడుతూ ఉంది. దానికి ముందు ఏ విధంగా మత్తు పానీయాలు ఏమైనా సాయికి తాపించి ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకొని సాయిని ఊరికి చివరన్నటువంటి స్థలంలోకి తీసుకెళ్ళి చంపడం అనేది మా యొక్క అనుమానం అయినా అలాగే కుటుంబ సభ్యుల యొక్క అనుమానం కూడా ఈ సాయి కేసులో కాళ్ళు చేతులు కట్టేసి బండరాయితో బాది దాదాపు 3-4 మించి చేసేటువంటి పని అని కూడా స్పష్టంగా కనబడుతూ ఉంది. అయితే ఈ కేసులో ఇప్పటివరకు పోలీసులు ఈ కేసులో ఒక 103 హత్య సెక్షన్ మాత్రమే పెట్టి ఏ దుర్గా ప్రసాద్కి అయితే సహకరించారో వాళ్ళని ఏమైనా పక్కదావు పట్టించే విషయంలో స్పష్టంగా కనపడుతూ ఉంది. పోలీసులకి ఒక విషయం తెలియజేస్తున్నాం, సాయిని చంపింది దుర్గా ప్రసాద్తో వెనక ఎవరున్నారో వాళ్ళందరి మీద కూడా అట్రాసిటీ కేసులో అందరూ ఒక ప్రణాళికబద్ధంగా ఇది హత్య చేసినట్టుగానే ప్రణాళిక ముందుకు తీసుకెళ్ళినట్టు కనబడుతుంది. ఈ కేసులో దుర్గా ప్రసాద్తో పాటు ఒక 3-4 ఇంకా ఉన్నారని కుటుంబ సభ్యులు భావిస్తూ చెబుతున్నటువంటి ఈ కేసులో మీరే స్వయంగా ఎఫ్ఐఆర్ మీరే రాసి తల్లిదండ్రులు ఏదైతే చెప్పినటువంటి అంశాలు రాయకుండా ఒక్క దుర్గా ప్రసాద్ పేరు మాత్రమే పోలీసులు ఎఫ్ఐఆర్లో పెట్టడం అనేది కూడా మేము ఈ ఎఫ్ఐఆర్ని కూడా నమ్మటం లేదు. ఇంకొకసారి ఈ కుటుంబ సభ్యుల ద్వారా మరలా ఇంకొక ఎఫ్ఐఆర్ ఇంకొక కంప్లైంట్ కాపీ తీసుకొని స్పష్టంగా సాయిని చంపినటువంటి ఈ కేసులో దుర్గా ప్రసాద్తో పాటు ఇంకొక 3-4 వ్యక్తులు ఉన్నారు, వాళ్ళందరి పేరు కూడా మెన్షన్ చేస్తూ పోలీసులు ఈ కేసుని 103 సెక్షనే కాకుండా అట్రాసిటీ యాక్ట్తో పాటు హత్యా సెక్షన్ కింద పెట్టి అదేవిధంగా ఈ దుర్గా ప్రసాద్కి సహకరించినటువంటి వ్యక్తులను కూడా చేరుస్తూ BNS 61 సెక్షన్ 2 ప్రకారం కూడా శిక్షని ఖరారు చేసే విధంగా పోలీసులు సహకరించాలి. ఈ సాయి కేసు ఒకటే కాకుండా ఈ రాష్ట్రంలో దాదాపు 22 కేసులకు పైగా మాదిగలను చంపబడ్డారు. 2 మాలలను కూడా అత్యంత దారుణంగా చంపబడినా సరే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఒక్క కేసులో కూడా పరామర్శించలేకపోవడం, స్పందించకపోవడం కూడా మా పైన హత్యలు దాడులు జరుగుతూ ఉన్నాయి కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం. మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హోంమంత్రి గారికి ఒకటే తెలియజేస్తున్నాం, అమ్మా మీరు ఎస్సీ మాదిగ కులానికి చెందిన హోంమంత్రి అయ్యి ఉండి ఈరోజు 22 మందికి పైగా మాదిగ బిడ్డలు మాల బిడ్డలు చనిపోయి ఉంటే ఒక్క కేసులో కూడా కుటుంబానికి భరోసా ఇవ్వకుండా కుటుంబాలు వెనకాల నిలబడకుండా హత్యలు జరుగుతుంటే మిగతా అంశాల పట్ల మాట్లాడుతున్నారు తప్ప మా మీద హత్యలు జరిగితే మాట్లాడకుండా ఉండటం మీకు ఇచ్చినటువంటి హోంమంత్రి పదవి కూడా మీరు అర్హులు కాదని కూడా మాకు స్పష్టంగా కనబడుతూ ఉంది. మా ప్రాణాన్ని పణంగా పెట్టి మీరు అధికారంలో రావడానికి పనిచేసినటువంటి దళితులంతా ఈరోజు మా చావుల్లో మీ ప్రభుత్వ పరిపాలనలో మా చావులు స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వీరయ్య చౌదరి మరణానికి ఒక కాపు వ్యక్తి ఒక కమ్మ వ్యక్తిని చంపితే ₹1 కోటి ప్రకటించారు. అదేవిధంగా ఈ మాదిగ బిడ్డల్ని మాల బిడ్డలను చంపినటువంటి కేసుల్లో కూడా సామాజిక న్యాయం ప్రకటించాలంటే వీరయ్య చౌదరికి ఇచ్చిన ₹1 కోటి ఎస్గ్రేషియా ఈ మాదిగ కుటుంబాల్లో ఉన్నటువంటి చనిపోయినటువంటి కుటుంబాలు కూడా ₹1 కోటి ఎస్గ్రేషియా ప్రకటించి 5 ఎకరాల భూమి ప్రకటించి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. మిమ్మల్ని గెలిపించినందుకు మీరు సామాజిక న్యాయం చేయకపోతే
తప్పకుండా మీ మీద తిరుగుబాటు చేయడానికి కూడా మేమందరం సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం. మీ పేరు